రాజ్ న్యూస్ వివిధ దినపత్రికల ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయి వార్తల విశ్లేషణలో చూద్దాం. ముందుగా సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తలుగా భారీ ఉగ్రకుట్ర భగ్నం పశ్చిమ బెంగాల్ తమిళనాడులో 8 మంది లష్కరే ఉగ్రవాదుల అరెస్ట్ అంటూ వార్త ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో నిలుస్తుంది. ఇక మురికి రాజకీయాల విపక్ష కాంగ్రెస్ పైన ప్రధాని నరేంద్ర మోడీ మండిపాటు నిన్న ఇక కాళేశ్వరాన్ని వదిలేయం వాడుకలోకి తెస్తాం, రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ప్రధాన వార్తగా హెడ్లైన్లో ప్రధాన వార్త తీసుకోవడం జరిగింది. భూసేకరణే అసలు సమస్య, ఫలితంగా అంచనాలు పెరిగాయి. 10 సంవత్సరాలు పాలించిన వారు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా భూసేకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ దేవతల కోసం జూన్ 2 లోపు 600 కోట్లు ఇస్తామని వెల్లడి. దేవతల ప్రాజెక్టును పరిశీలించిన సీఎం మంత్రులు. ఇక్కడ మీడియాతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రులు సీతక్క, ఉత్తమ్ పొంగులేటి, ఎంపీ కడియం కావ్య. తెలంగాణలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం మహా అద్భుతం అన్నారు. తాము వచ్చినప్పటి నుంచి ఒక్క చుక్క ఎత్తిపోయలేదని చెప్పారు. ఆయన దేశంలోని అత్యధిక వరి ఉత్పత్తి జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును వదిలేయకుండా ఉపయోగంలోకి తెస్తామని స్పష్టం చేశారు. ఒక్క కాళేశ్వరం పైనే 1.10 లక్షల కోట్లు ఖర్చు చేసిన గత ప్రభుత్వం మిగతా ప్రాజెక్టులను గాలికి వదిలేస్తుందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం తప్పుదల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతిన్న మాట వాస్తవమే అయినా 1000 కోట్లు ఖర్చు చేసినా కూడా ప్రాజెక్టును అలాగే వదిలేయమని చెప్పారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా నిపుణుల కమిటీ సూచనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో సమీక్షించి మళ్ళీ దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని నిన్న హామీ ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి వార్త మనం చూడొచ్చు. ఇక లింగుపైన దేవ్జీ రాజిరెడ్డి సహా 16 మందితోటి కలిసి ఆయుధాలు వీడిన మావో అగ్రనేత కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎస్ఐబి పోలీసులు ఎదుట లొంగిపోయారు. దీనిపైన తమకు సమాచారం ఉందన్న ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం ఇంకా ధృవీకరించిందని తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ లక్ష్యం ఇక నెరవేరినట్లేనని చర్చ. తిప్పరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి వీళ్ళు మావోయిస్టు కీలక నేతలు నిన్న లొంగిపోవడం జరిగింది. ఆ వార్త ప్రధాన వార్తగా అన్ని దినపత్రికలో నిలుస్తుంది. ఇక మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఎట్టకేలకు అజ్ఞాత వీడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయన కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎస్ఐబి పోలీసులు ఎదుట లొంగిపోయారని విశ్వసనీయ సమాచారం. ఆయనతో పాటుగా పార్టీ కేంద్ర కేబినెట్ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ సహా 16 మంది సహచరులు లొంగిపోయినట్లుగా తెలిసింది. ఇదే విషయాన్ని ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం రాష్ట్ర హోంమంత్రి విజయ్ శర్మ ఆదివారం రాయ్పూర్లో మీడియా సమావేశంలో వెల్లడించారు. దేవ్జీ సంగ్రామ్ లొంగిపోయినట్లుగా తమకు సమాచారం ఉందన్నారు. అయితే ఈ వార్తలను తెలంగాణ పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. కాగా దేవ్జీ లొంగుపాటు వార్తల నేపథ్యంలో కేంద్రం సాగిస్తున్న ఆపరేషన్ కగార్ 2 లక్ష్యం ఇక నెరవేరినట్లేనన్న చర్చ నడుస్తుంది. తిప్పరి తిరుపతి స్వస్థలం జగిత్యాల జిల్లా కోరుట్ల కాగా రాజిరెడ్డి పెద్దపల్లి జిల్లాలోని మంత్రికి చెందినవారు. మా ప్రభుత్వానికి భారీ విజయం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రణరీతి, ఛత్తీస్గఢ్ సీఎం అవలంబించిన విధానాల కారణంగా మావోయిస్టు పార్టీ మనుగడ అంతిమ దశకు చేరుకుంది. దేవ్జీ సంగ్రామంలో ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలోని గడ్చిరోలి అబుజుమడి అడవుల్లో అనేక ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరు అగ్రనేతలు లొంగుబాటు మా ప్రభుత్వానికి భారీ విజయం అంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న మాట్లాడడం జరిగింది. అయితే మావోయిస్టులు అగ్రనేతలు ఒక్కొక్కరుగా లొంగిపోవడం ఇక్కడ వాళ్ళు ఇక పార్టీని నడిపించలేమంటూ ఇక వాళ్ళ భావజాలాన్ని ఇక ముందుకు తీసుకెళ్లేమంటూ వాళ్ళు పోలీసుల ముందు లొంగిపోతున్నారా, లేక ఇంకేదైనా వ్యూహాత్మక ఆలోచనలు ఏమైనా ఉన్నారా? ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల మధ్య నుంచి ఉద్యమాలను తీసుకెళ్లే ఆలోచనలు ఏమైనా ఉన్నారా? ఏమైనా వ్యూహాత్మక నిర్ణయాలు ఏమన్నా దాగున్నాయన్న అనుమానాలకు వైపు రేకెత్తిస్తుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అమిత్ షా చెప్పినట్టుగా ఇది కేవలం ఆపరేషన్ కగార్ చేపట్టినటువంటి విజయం వల్ల మావోయిస్టులని ఒక డెడ్ లైన్ పెట్టి అప్పటి వరకు మావోయిస్టుల అగ్రనేతలు అందరూ కూడా లొంగిపోయేలాగా చేస్తాం, మావోయిస్టులు అనే వాళ్ళు లేకుండా చేసింది మా ప్రభుత్వం అంటూ ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి పరిస్థితి. ఇక దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన భారత్ T20 వరల్డ్ కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్కు అనూహ్య ఫలితం ఎదురైంది. సూపర్ 8th దశలో భాగంగా ఆదివారం అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా 76 పరుగుల తేడాతోటి భారత్ పైన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ 35 బంతుల్లో 63, 7 ఫోర్లు, 3 సిక్స్లతో పాటు డెవాల్ట్ బ్రేవిస్ 45, ట్రిస్టన్ స్టెప్స్ 44
చేసి నాటౌట్గా రాణించారు. ఇక అనంతరం భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. శివం దుబే 37 బంతులో 42, ఒక 4, 3 సిక్స్లు మినహా అందరూ విఫలమయ్యారు. మరో యాన్సేన 4 వికెట్లతోటి టీమిండియాను దెబ్బతీశాడు. చెన్నైలో గురువారం జరిగే తమ తర్వాతి మ్యాచ్లో జింబాబ్వే తోటి భారత్ తలపడుతుంది. దానికి సంబంధించి వార్త నేనైతే మొత్తానికైతే దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓడిపోయింది. దానికి సంబంధించి వార్త సాక్షి దినపత్రికలో నిలుస్తుంది ప్రధాన వార్తగా. ఇక కాళేశ్వరాన్ని వదిలేం, వాడుకలోకి తెస్తాం. ఇంతకుముందు మనం తీసుకున్న అక్కడ ఆదివారం ఉమ్మడి వరంగల్లో పర్యటించిన రేవంత్ రెడ్డికి సంబంధించి హెడ్లైన్ మెయిన్ ఎడిషన్లో ఉంది. దానికి సంబంధించి దేవదల ప్రాజెక్టు మోటార్ల పంపింగ్ను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రులు ఉత్తమ్ పొంగులేటి. దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లే ఆదివారం ఉమ్మడి వరంగల్లో పర్యటించిన రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతకుతో కలిసి ములుగు జిల్లా కన్నయ్యగూడెం మండలం తుపాకులగూడెంలో దేవదల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. ఇంటెక్వేలు వద్ద మోటార్లను సందర్శించిన ఆయన దేవదల లిఫ్ట్ ఇరిగేషన్ పాయింట్ వద్ద ఇరిగేషన్ అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం రేవంత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో చేసిన తప్పులను పుచ్చుకోవడానికి తమపైన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 80,000 పుస్తకాలు చదివామని చెబుతున్న జ్ఞానవంతులు ఆనాడు 960 టీఎంసీలకు సరిపడా ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. 2-3 ఏళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేస్తామన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేయడానికి భూసేకరణ అసలు సమస్యగా మారిందని, ఫలితంగా ప్రాజెక్టుల అంచనాలు కూడా పెరిగాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 10 ఏళ్లు పాలించిన వాళ్ళు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ప్రాజెక్టుల భూసేకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేస్తామని, దేవదల ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ కోసం జూన్ 2 లోపు 600 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. దేవదల ప్రాజెక్టు 2001లో 6,000 కోట్ల అంచనాతోటి ప్రారంభమై ప్రస్తుతం 18,500 కోట్లకు పెరిగిందని, ఆ మేరకు ప్రాజెక్టులో ఆ బడ్జెట్లోపే అన్ని అంచనాలను ప్రభుత్వం ముందు ఉంచి ఆమోదం తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లుగా తెలిపారు. మార్చిలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంచనాలకు ఆమోదం తెలియజేస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలు అధికారులతోటి దేవదలపైన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒక నెలలోపు దేవదల పంపులను మరమ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు. చంద్రబాబుకు సహకరించాలి, తెలంగాణ నీటి హక్కులను కాపాడుతూ అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత ప్రభుత్వ తీరుపైన తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తాము సహకరిస్తున్నామనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. తెలంగాణకు సంబంధించిన నీటి హక్కుల విషయంలో ప్రభుత్వం రాజీ పడదని చెప్పారు. ప్రాజెక్టులపైన అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు విమర్శలు కాకుండా సూచనలు ఇస్తే స్వాగతిస్తామని పేర్కొన్నారు. అధికారం, పదవులు వారసత్వంగా రావు, ప్రజలు నిర్ణయిస్తారు. పదవులు ఎవరి సొత్తు కాదు, ప్రజల ఆశీస్సులతోనే పదవులు వస్తాయని రేవంత్ రెడ్డి అన్నారు. 2034 వరకు మరో 10 ఏళ్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్లో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు, గండ్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నటువంటి పరిస్థితి. ఇక్కడ శంషాబాద్లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి మనవరాలు కీర్తి వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన వార్త ప్రధాన వార్త నిలుస్తుంది సాక్షి దినపత్రికలో. ఇక ఎన్నికల వరకే రాజకీయాలు, ఆ తర్వాత అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలంటూ పొంగులేటి నిన్న మున్సిపల్ చైర్మన్ బాధ్యతల స్వీకారోత్సవంలో పాల్గొని మాట్లాడడం జరిగింది. ఇక ఎన్నికల వరకే రాజకీయాలని, గెలిచిన తర్వాత ఏ పార్టీ వారైనా ప్రజాప్రభుత్వం తరఫున పేదలకు సేవ చేయాల్సిందేనని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా ఇదిలాపురం మున్సిపల్ చైర్మన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమిళిని నవీన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఆదివారం జరగా మంత్రి పొంగులేటి అక్కడ హాజరై వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక తెలంగాణను ఏఐసీసీకి ఏటీఎంలో మార్చారు. ఆ విషయం సీఎం రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా ఒప్పుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంబంధించిన వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ఏఐసీసీకి ఏటీఎంలో మార్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 2 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్కు ఏటీఎంలో మారిందని తాము అనేక మార్లు హెచ్చరించిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నిస్సిగ్గుగా ఒప్పుకున్నారని దుచ్చిమెత్తారు. రాష్ట్ర సంపదను కాంగ్రెస్ అధిష్టానికి దారపోస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధిలో తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు కేటీఆర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిన
420 హామీల అమలు విషయానికి వస్తే ప్రభుత్వం వద్ద రూపాయి నిధులు లేవని సాకులు చెబుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. అభివృద్ధికి నిధులు లేవంటున్న సర్కారు కేవలం 2 నెలల కాలంలోనే 3 లక్షల కోట్ల భారీ అప్పులు తెచ్చిందని, కానీ రాష్ట్రంలో కనీసం ఒక్క ఇటుక కూడా పెరిచిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్మును ప్రజా ప్రయోజనాలకు వాడకుండా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇళ్లను, లగచర్లలో గిరిజనుల భూములను, చివరకు హెచ్సి విశ్వవిద్యాలయ భూములను కూడా వదలడం లేదని కేటీఆర్ విమర్శించారు. హిల్టీ పాలసీ పేరిట పరిశ్రమల భూములను యనిమల బ్రదర్స్ పద్ధతి ప్రకారం లూటీ చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణను దోచుకోవడం, సొంతానికి దాచుకోవడం, తన పదవిని కాపాడుకోవడం కోసం ఢిల్లీకి సంచులు మోయడమే రేవంత్ రెడ్డి ఏకైక ఎజెండా అని ధ్వజమెత్తారు. ఇక ప్రజలతో డీసీసీ అధ్యక్షులు మమేకం అవ్వాలంటూ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిస్తున్నారు. డీసీసీ అధ్యక్షులు శిక్షణ అనంతరం ఆయా జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలతోటి మమేకం కావాలని పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. వికారాబాద్ సమీపంలోని అనంతగిరిగుట్ట హరిత రిసార్ట్స్లో జరుగుతున్న ఉమ్మడి రాష్ట్రానికి చెందిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో ఆదివారం ఎమ్మెల్సీ కోదండరామ్ తోటి కలిసి ఆయన పాల్గొనడం జరిగింది. ఆ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక కూరగాయల సాగులో నూతన రకాలపైన దృష్టి పెట్టాలి. 3 రోజుల పాటు జరిగిన ఏఐసిఆర్పి 44వ సర్వసభ్య సమావేశం పలు కీలక సిఫార్సులు చేసిన శాస్త్రవేత్తలు, నిపుణులు అంటూ ఒక వార్త. దేశవ్యాప్తంగా కూరగాయల పంటలో అధిక దిగుబడులు, వ్యాధి నిరోధకత కలిగిన రకాల అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి సారించాలని అఖిల భారత సమన్వయ పరిశోధన ప్రాజెక్టు 44వ వార్షిక సర్వసభ్య సమావేశం సూచించింది. 3 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాన్ని రాజేంద్ర నగర్లోని హార్టికల్చర్ కాలేజీలో నిర్వహించారు. దానికి సంబంధించి వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక లడ్డుపై బాబు సర్కార్ ఏకసభ్య కమిటీ నేడు సుప్రీంలో విచారించనున్న సిజే జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ప్రతివాదిగా సీఎం చంద్రబాబు సిబిఐ సిటీ నివేదికపైన ఏకసభ్య కమిటీ నియామకాన్ని సవాల్ చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి పిల్ దాఖలు, నిరాధార ఆరోపణలతోటి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని పిటిషన్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈరోజు లడ్డుపైన బాబు సర్కార్ ఏకసభ్య కమిటీ నేడు సుప్రీంలో విచారణ అంటూ వార్త ప్రధాన వార్తగా హైలైట్గా నిలుస్తుంది. ఇక భార్యను హత్య చేసి నగలు ఎత్తుకెళ్లిన భర్త, ఈ ఘటన మెదక్లో చోటు చేసుకుంది. ఇక పూత రాలిందనే మనస్తాపంతో మామిడి రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన చెన్నూరులో చోటు చేసుకుంది. మారిన వాతావరణ పరిస్థితుల్లో మామిడి పూత మొత్తం రాలిపోవడం, పూతను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మనస్తాపం చెంది ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో జరిగింది. ఇక పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, తిన్మార్ మల్లన్న శిశు మృతిపైన పెళ్లిబిక్కిన ఆగ్రహం, నాగర్ కర్నూలు పిఎస్ ఎదుట కుటుంబ సభ్యుల నిరసన. అయితే 2 రోజుల క్రితం ఆలయంలో దర్శనం కోసం వచ్చిన భక్తులపైన నిర్వాకులు దాడి చేయగా తోపులాటలో 2 నెలల శిశువు కింద పడగా ఆదివారం మృతి చెందింది. ఈ ఘటనలో పోలీసుల తీరుపైన కుటుంబ సభ్యులతో పాటు ప్రతిపక్షాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతో పాటుగా బీసీ, ఎస్సీ కుల సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రోజంతా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఈ నెల 18న ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు పోలీసులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. నిందితులను తక్షణమే అదుపులోకి తీసుకోవాలంటూ రోడ్డుపైన బైఠాయించారు. ఎమ్మెల్సీ తిరుమల మల్లన్న, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మల్లి జనార్దన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. కుమ్మర ఆలయంలో దాడి ఘటనలో ప్రధాన నిందితులుగా ఉన్న వారంతా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కుచుకుల్ల రాజేష్ రెడ్డి బంధువులు కావడంతో పోలీసులు పక్షపాతంగా వివరించారు. బాధితులు ఫిర్యాదు వచ్చినా కూడా చర్యలు తీసుకోవడం, వారిని కాపాడేందుకు బాధితులపైనే వేధింపులకు పాల్పడ్డారని మరీ ఆరోపించడం జరిగింది. ఇదైతే ఇక నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఘటన చాలా విషాదకరం. ఒక 2 నెలల పాప చనిపోవడం చాలా దుర్మార్గం. అక్కడ ఆలయ నిర్వాహకుల అక్కడ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం, అక్కడ చోటు చేసుకున్న ఉధృత పరిస్థితులు, అక్కడ తోపులాట వలన ఒక చిన్న పాప చనిపోవడం జరిగింది అంటూ ఇక్కడ ప్రధాన వార్తగా నిలుస్తుంది. అయితే అక్కడ వివిధ పార్టీల నాయకులు తిన్మర్ మల్లన్నతో సహా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు మరి జనార్దన్ రెడ్డి కూడా ఈ నిరసనలో పాల్గొనడం జరిగింది. ఇవి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం. దేవ్జీ సరెండర్, సెంట్రల్ కమిటీ మెంబర్ మల్లా రాజిరెడ్డితో పాటు మరో 16 మంది మావోయిస్టులు కూడా తెలంగాణ ఎస్ఐబి పోలీసుల ఎదుట లొంగుబాటు. నేడు రేపు అధికార ప్రకటన, బడే చొక్కరావు కోసం పోలీసుల వేట, చివరి దశకు వచ్చిన మావోయిస్టు ఉద్యమం అంటూ ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక్కడ దేవ్జీ ఆలియాస్ తిప్పరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి ఆలియాస్ సంగ్రామ్ నిన్న లొంగిపోవడం జరిగింది. మావోయిస్టు పార్టీకి అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ చీఫ్గా వ్యవహరిస్తున్న
జాతీయ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి రాష్ట్ర పోలీసులకు లొంగిపోయారు. సెంట్రల్ కమిటీ మెంబర్ మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్తో పాటు 16 మంది మావోయిస్టులతోటి కలిసి దేవ్జీ ఎస్ఐబి పోలీసులకు సరెండర్ అయ్యారు. ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో రాష్ట్ర పోలీసులు చేపట్టిన కీలక ఆపరేషన్ విజయవంతమైంది. అయితే ఈ విజయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. ఇవాళ రేపు హైదరాబాద్ డీజీపీ ఆఫీసులో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఇలా కేబినెట్ భేటీ, యాసంగి రైతు భరోసా నిధుల రిలీజ్కు గ్రీన్ సిగ్నల్, ఉద్యోగుల క్యాష్లెస్ వైద్యానికి బేసిక్ 1.5% కట్, రెసిడెన్షియల్ స్కూల్స్, డీసీసీబీ భవన నిర్మాణాలకు భూములు, మెట్రో టేక్ఓవర్ స్టేటస్ పైన డిస్కషన్, మార్చి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పనపైన చర్చ, పరీక్షల తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉన్నట్లుగా మా ప్రధాన వార్త నిలుస్తుంది. ఈరోజు కేబినెట్ భేటీ ఉంది. కేబినెట్ భేటీలో ఈరోజు ఉద్యోగుల క్యాష్లెస్ వైద్యానికి బేసిక్లో 1.5% కట్టికి సంబంధించి మాట్లాడడం జరుగుతుందంటే, యాసంగి రైతు భరోసా నిధుల రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందంట. ఇవి ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు మెట్రో టేక్ఓవర్ స్టేటస్ పైన కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంది. ఇక 10 ఏళ్ళు పైసలున్న ప్రాజెక్టులు ఎందుకు కట్టలే? పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. గత బీఆర్ఎస్ పాలనలో పైసలున్న ప్రాజెక్టును కట్టలేదని, పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఇన్ని సమస్యలు వచ్చేవి కాదని సీఎం రేవంత్ రెడ్డి నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. దేవదుల ప్రాణహిత ఎస్ఆర్ఎస్పీలను పూర్తి చేస్తే 967 టీఎంసీలను వాడుకునే వాళ్ళం. మంత్రులతో కలిసి నిన్న దేవదుల ప్రాజెక్టు పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. దానిపైన రివ్యూ కూడా నిర్వహించడం జరిగింది. ఈ వార్త ప్రధాన వార్తగా దినపత్రికలో హైలైట్గా నిలుస్తుంది. ఇక స్నేహితుడి హంతకుడు రచయిత బుగ్గల శ్రీనివాస్ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆర్థిక వివాదాల వల్లే హత్య జరిగిందని తేల్చారు. స్నేహితుడే 5 లక్షల సుపారీ ఇచ్చి హత్య చేయించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్టు నిన్న రచయిత బొగ్గు శ్రీనివాస్ మర్డర్ మిస్టరీని పోలీసులు ఇవ్వడం జరిగింది. ఇంకా తర్వాత 1.70 కోట్ల ఓట్లు తగ్గినాయి. ఏసీ చేపట్టిన ప్రక్రియ తర్వాత 6 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య 1.70 కోట్లకు పైగా తగ్గింది. ప్రస్తుతం 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో దాదాపు 60 కోట్ల మంది ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతున్నది అంటూ తర్వాత 1.70 కోట్ల ఓట్లు తగ్గినాయంటూ ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక సౌత్ ఆఫ్రికా చేతిలో ఇండియా ఓటమి. టీం ఇండియాకు సౌత్ ఆఫ్రికా షాక్ ఇచ్చింది. బ్యాటింగ్ బౌలింగ్లో దుమ్మురేపి 76 రన్స్ తేడాతోటి ఓడించింది. ఇక బీజేపీ నేతల హౌస్ అరెస్ట్, కామారెడ్డికి వెళ్తున్న లీడర్ల అడ్డగింత, పోలీస్ స్టేషన్కు పలువురిని తరలింపు, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు నిర్బంధకాండ, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు ఫైర్, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారంటున్నారు కిషన్ రెడ్డి, ప్రశ్నిస్తే దాడులు చేయడం ఏంటి అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ పైన కాంగ్రెస్ దాడిని నిరసిస్తూ ఆయనను పరామర్శించేందుకు బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఎక్కడికక్కడ నిర్బంధించారు. తార్నాకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. రామచంద్రరావు బయటకు వస్తుండగా పోలీసులు ఆయన్ను బలవంతంగా అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఏఐ సమిట్ ప్రపంచానికి టర్నింగ్ పాయింట్, మన ఏఐ వాడకం చూసి అంత ఆశ్చర్యపోయారు మోడీ. టెక్నాలజీ వినియోగంతో భారత్ వేగంగా అభివృద్ధి, ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1గా ఇండియా. 131వ మన్ కీ బాత్లో ప్రధాని ప్రసంగం. యూపీలోని మీరట్లో ర్యాపిడ్ మెట్రోకు పచ్చి జెండా. ఏఐ సమిట్లో కాంగ్రెస్ నిరసనపైన ఫైర్. ఇప్పటికే నగ్నంగా మారారు, మళ్ళీ అర్ధనగ్నంగా ప్రదర్శనలు ఏంటంటూ కామెంట్ చేశారు మోడీ. ఇంకా భారత అమెరికా ట్రేడ్ డీల్ మీటింగ్ వాయిదా. ట్రంప్ టారిఫ్లపైన అమెరికా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇరు దేశాల నిర్ణయాలు. డెడ్లైన్ కన్నా ముందే ఇరాన్ పైన అటాక్, నేడు రేపు దాడులకు దిగువచ్చని వెల్లడి. యుఎస్ వార్ స్ట్రాటజీని లీక్ చేసిన మాజీ అధికారి, తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ సంకేతాలు. 10 ఏళ్ల తర్వాత వైమానిక రక్షణ క్షిపణి పరీక్ష అంటూ అంతర్జాతీయ వార్తలు కూడా ప్రధాన వార్తలు నిలుస్తున్నాయి. ఇక భారత అమెరికా ట్రేడ్ డీల్ మీటింగు వాయిదా అంటూ హెడ్లైన్ని మనం చూడొచ్చు ప్రధాన వార్తగా. ఇక గ్రేటర్ గలీలో చెత్తలొల్లి, రామ్కే వర్సెస్ స్వచ్ఛ ఆటోలో ముసుగులో మధ్యవర్తుల దందా, కూలీలను పెట్టుకుని లక్షల దోపిడీ, పైసలు ఇస్తేనే చెత్త ఎత్తుడు, లేదంటే ఆ ఇంటి దిక్కు చూస్తలే. స్లమ్స్లోకి రాకపోవడంతో రోడ్ల పక్కన వేస్తున్న జనం. 2009 ఒప్పందం ప్రకారం రోడ్లపై చెత్త లేకుండా చూడాల్సిన బాధ్యత రామ్కిదే. మధ్యలో జేహెచ్ఎంసీ అధికారుల ఎంట్రీతోటి మారిన సీన్. చెత్త సమస్యపైన సీఎం సీరియస్. ఆటో కార్మికులు, రామ్కి అధికారులు కూర్చొని చర్చిస్తేనే కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటూ చర్చించడం జరిగింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో
కొత్త చెత్త సమస్య రోజు రోజుకి తీవ్రం అవుతుంది. ఇండ్ల నుంచి చెత్త సేకరణ జరగకపోవడంతో రోడ్లపైన పేరుకుపోతుంది. ఇవి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. నమస్తే తెలంగాణలో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఇక కేరళ ఎన్నికలకు 1000 కోట్లు సర్దుబాటు బాధ్యత భుజన వేసుకున్న కాంగ్రెస్ ముఖ్య నేత. కాంగ్రెస్ తరపున సీఎం అభ్యర్థిగా ఏఐసిసి ప్రధాన నేత, ముఖ్య నేతకు రెండో గురువుగా పార్టీలో మార్గదర్శిగా పేరు. పార్టీలో ప్రభుత్వంలో సుస్థిర స్థానం సాధించేలా వెన్నుదన్ను. గురుదక్షిణగా కేరళ ఎన్నికల ఖర్చు భరిస్తానన్న ముఖ్యమంత్రి. డీసీసీలను కలుపుకొని ఒక్కో మంత్రికి 35 కోట్ల టార్గెట్. ఆయన కోసమే తన సొంత ఛానల్ బ్రాంచ్ కేరళలో ప్రారంభం అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. అయితే ఏప్రిల్ నెలలో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించింది. ఓటర్ లిస్టును ప్రకటించింది. ఐఏసీసీలో ప్రధాన పోస్టులో ఉన్న నేతనే సీఎం అభ్యర్థిగా దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. దీంతో గురువును గెలిపించుకునే బాధ్యతను తెలంగాణ ముఖ్య నేత భుజాల మీద వేసుకున్నారని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. చంద్రబాబు శిష్యరికం వదిలిపెట్టి కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి ముఖ్య నేతకు ఏఐసీసీ ప్రధాన నేత రెండో గురువుగా మార్గదర్శిగా కొనసాగుతున్నారనేది బహిరంగ రహస్యం. బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ అధినేత్రిని బలిదేవతగా పోల్చి తెలంగాణలో 1000 మందిని బలి తీసుకున్నదని ఆరోపించిన కొద్ది రోజులకే ముఖ్య నేత ఇక 3 రంగుల కండువ కప్పుకున్న సంగతి తెలిసిందే. ఏఐసీసీలో ప్రధాన పదవిలో ఉన్న కేరళ నేతకు ఆయన అక్కడి చేర్చుకున్నారు. గాంధీ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతలను పక్కకు తీసి నాడు పార్టీలో ప్రధాన పదవి ఇప్పించడం, నేడు ప్రభుత్వంలో ప్రధాన పదవి దక్కేలా చేయడం వరకు ఆయన అండదండగా ఉన్నారని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయంటూ వార్త. కాంగ్రెస్ ముఖ్య నేత అంటూ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇస్తూ వార్త హైలైట్గా నిలుస్తుంది. ఆ ముఖ్య నేత ఎవరో అందరికీ తెలిసి ఉంటుంది. ఇక ఏఐసీసీకి ఏటీఎంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తగ్గపెట్టిన సీఎం హామీల మేరకు నిధులు ఇవ్వని కుంటి సాకులు 3 లక్షల కోట్లు అప్పుతీచి ఒక ఇటుకైనా పేర్చారా. ఎక్స్ ద్వారా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇక ఆర్టీసీ అపాయింటెడ్ డే ఇంకెప్పుడు. చలో సెక్రటరియట్ నిరసనలో విలీనమే ప్రధాన అంశం. 2023 అక్టోబర్లోనే ప్రక్రియ పూర్తి చేసిన కేసీఆర్ నాటి అపాయింటెడ్ డేకు అడ్డొచ్చిన ఎన్నికల కోడ్. ఆర్టీసీని విలీనం చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ. 2.5 ఏళ్లుగా సాగదీస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ మేనిఫెస్టో చెప్పినా అమలుకు నోచుకుని విలీనం అంటూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఉద్యోగులను కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం, వారికి అన్ని పథకాలు వసతులు కల్పిస్తాం, వచ్చే పిఆర్సీ పరిధిలోకి ఆర్టీసీ కార్మికులను చేరుస్తామని అనేక హామీలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి సంబంధించి మరి ఆర్టీసీకి సంబంధించి ఈ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. మరి అధికారం వచ్చి 2 సంవత్సరాలైనా కూడా మరి ఎందుకు పట్టించుకోవడం లేదంటూ వార్త ప్రధాన వార్తగా హైలైట్గా నిలుస్తుంది. ఇక